అన్న నమస్తే అన్న. విఆర్పి పార్టీ నుంచి జూబ్లీస్ కంటెస్టెంట్ నుంచి ఆదం షేక్ గారు నిలబడ్డారు కదా, మీ అభిప్రాయం అన్నగారి గురించి చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆదం షేక్ గారు ఎవరైతే నిలబడ్డారో వీళ్ళు ఆల్రెడీ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, అడ్వకేట్. ఇలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది ముందుకు రావాలి. ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది ముందుకు వచ్చినప్పుడే ఈ పొలిటికల్ సిస్టమ్ అనేది మంచిగా నడుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి పొలిటికల్ సిస్టంలో చదువు లేనోడు, దొంగలు అందరు ఎడ్యుకేషన్ ఈ పొలిటికల్ సిస్టంలో చేరి దోచుకుని తయారైంది తప్ప ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఎడ్యుకేటెడ్ పీపుల్ ముందుకు రావాలి. వచ్చినప్పుడే మన సొసైటీస్ అనేది డెవలప్ అవుతాయి. ఇంకోటి యూత్ కూడా ముందుకు రావాలనేది కూడా ఒకటి కరెక్టే. ఇప్పుడు ఎడ్యుకేషన్ పీపుల్ ప్లస్ యూత్ యంగ్ ఇప్పుడు వేరే పార్టీలకి నిలవడం వాళ్ళంతా సగం జీవితం అయిపోయిన వాళ్ళే. అంటే ఇలాంటి వాళ్ళు వస్తే మార్పు వస్తుందని మీరు ఏమైనా ఆశిస్తున్నారా? మీరు ఇలాంటి వాళ్ళు వస్తే మార్పు వస్తుందని డెఫినెట్ గా ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రావాలని చెప్పి మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాం అంటే మేమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆల్రెడీ ఇంతకుముందు చాలా మందిని చూసాం. బీఆర్ఎస్ 10 ఏళ్ళు మేము ఇచ్చిన హామీలు, దొంగ హామీలు అన్ని చెప్పి ఏమి ఇవ్వకుండా వాళ్ళు ఏం చేయకపోయేసరికి వాళ్ళని కూర్చోబెట్టిన సంగతి ఆల్రెడీ తెలుసు. దాని తర్వాత మేము ఆ హామీలు ఇస్తాం, 6 గ్యారంటీలు అని చెప్పి తీసుకొచ్చి 6 గ్యారంటీల ఫ్రీ బస్సు తప్ప ఏ గ్యారంటీ కూడా ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళను కూడా రేపు పొద్దున కంపల్సరీ కూర్చోబెడతారు. ఈ పబ్లిక్ చాలా తెలివిమంతులు. పబ్లిక్ అనేటోళ్ళు పిచ్చోళ్ళు కాదు, పబ్లిక్ చాలా తెలివిమంతులు. వాళ్ళకి తెలుసు ఇవాళ రేపు అందరు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఎడ్యుకేషన్ పీపుల్ అనేది తయారు కావాలి. వాళ్ళు పొలిటికల్ దాంట్లోకి రావాలి, పొలిటికల్ సిస్టంలోకి రావాలి. పొలిటికల్ సిస్టంలోకి వస్తేనే ఈ దొంగలు అనేది వాళ్ళ బర్ధం పట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద పార్టీలు ఏమనుకుంటున్నాయి అంటే మేము పైసలు ఇచ్చి ఒక మందు బాటలో ఈయన పైసలు ఇచ్చేస్తే మేము గెలుస్తామన్న ధీమాతో ఇప్పుడు ఇక్కడ లేదన్న ఒక 1000 కోట్ల రూపాయలు జూబ్లీస్ ఖర్చు అవుతాయి. ఇప్పుడు అదే ఖర్చు పెట్టేదేదో ఏదైతే పోటీ చేస్తున్న పార్టీలు ఉన్నాయో ఈ జూబ్లీస్ డెవలప్ చేయడానికి ఎందుకు ఉపయోగించలేదు? వీళ్ళు యాక్చువల్గా అనవసరంగా ఒక పిచ్చి పని చేశారు. ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు ఆల్రెడీ కంటెస్ట్ అయ్యి ఇక్కడ ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఆల్రెడీ కంటెస్ట్ చేసి నించుండి గెలిచిండు, అయిపోయింది. గెలిచిన తర్వాత సరే ఆయన అనుకోకుండా చనిపోయినప్పుడు ఏకగ్రీవం వాళ్ళ వైఫ్ని నించోబెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనుకున్నప్పుడు ఏకగ్రీవంగా ఆయన చేసి ఉంటే అయ్యిపోతుండే. కానీ ఏంటంటే ఈ పైసలు ఖర్చు పెట్టాలి, దాని తర్వాత ఆగమేఘాల మీద పైసలు ఖర్చు పెట్టిన తర్వాత సపోర్ట్ చేస్తారో లేదో ఇప్పుడు ఎంఐఎం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదే కాకుండా మళ్ళా మైనారిటీ ఇన్ని రోజుల నుంచి లేని మైనారిటీ మినిస్టర్ ఎంఐఎం పార్టీ వాళ్ళు ఇక్కడ మైనారిటీ చోట్ల జూబ్లీస్ చాలా ఉన్నాయి. అలాంటిది ఎంఐఎం పార్టీ ఇక్కడ నుంచి పోటీ చేస్తలేదు, కారణం ఏంది? ఎంఐఎం పార్టీ పోటీ ఎందుకు చేస్తలేదంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందేమో బీఆర్ఎస్ అలయన్స్ అయ్యి 10 ఏళ్ళు వాళ్ళ రాజ్యం వేలిండ్రు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మళ్ళీ వీళ్ళతో అలయన్స్ అయ్యి వీళ్ళతో రాజ్యం ఇంకా ఎన్ని రోజులు వాళ్ళిద్దరు బ్రదర్స్ వాళ్ళది ఎట్లా నడుస్తుంది అంటే 3 ఓల్డ్ సిటీ మీరు పోయినరు అంటే ఎంపీ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, కింద కార్పొరేటర్ వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఇవాళ కాదు, వాళ్ళు ఒక గత 20-25 సంవత్సరాల నుంచి వాళ్ళే అదే కాన్స్టిట్యున్సీలో వాళ్ళు అదే పోటీ చేస్తారు. వాళ్ళు ఇంకొకరికి ఎందుకు ఇస్తలేరు ఒకసారి ఆలోచించినారా? అదే కాకుండా మన మైనారిటీ సోదరులు అందరూ ఒకసారి ఆలోచించండి. మీరు ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్గా ఏదైనా హెల్ప్ కోసం పోతే ఎంఐఎం పార్టీ ఏ రోజైనా మీకు హెల్ప్ చేసిందా? ఎడ్యుకేషన్ సిస్టమ్ విధంగా ఏది హెల్ప్ చేయదు. వాళ్ళు ఏదైనా వేరే విషయంలో కావాలంటే అది కొట్లాడుకుర్రు అది ఇది అంటేనేమో దాని గురించి ప్రతిదీ హెల్ప్ చేస్తుంది. అంతేగాని నువ్వు ఎడ్యుకేషన్ విషయంలో నీకు వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళ ఓఐసీ పేరు మీద స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళవి హాస్పిటల్స్ ఉన్నాయి. ఏ ఓఐసీ స్కూల్లో కానీ ఏ హాస్పిటల్లో కానీ ఒక్కడికైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిర్రా లేదంటే ఫ్రీ హాస్పిటలైజేషన్ చేసిరా అనేది ఒక్కసారి మీరు అందరు పబ్లిక్ గమనించాలి. వాళ్ళకు పుట్టగతులు ఉండే కానీ వాళ్ళు ఆలోచిస్తలేరు, అలా ఆలోచిస్తలేరు అంతే. ఇవి వాస్తవాలు ఒక్కసారి గమనిస్తే తప్ప అన్ని సర్దుకుంటాయి అనేది. విఆర్పి పార్టీ ఏదైతే ఉన్నదో దీన్ని ఎందుకు స్థాపించారు, మీరు ఏం చేయాలనుకుంటారు? విఆర్పి పార్టీ స్థాపించిన మెయిన్ ఎజెండా ఒకటే, ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు ఉచిత విద్య, అలాగే తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఉచిత వైద్యం ప్రతి ఒక్క హాస్పిటల్లో, నాట్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లలో ఉచిత విద్య ఉచిత వైద్యం మెయిన్ ఎజెండా మా కాన్సెప్ట్. అంతేగాని ఈ పనికిమాలిన పథకాలు అనేవి ఎందుకు, ఎవరికి ఏం లాభం వస్తుంది? వాడు ఇవాళ పథకం తీసుకుంటుండు, ఇప్పుడు 6,000 రూపాయలు ఏమో రైతు బంధు ఇస్తారు. అంతకుముందు ఈయన 8,000 12,000 ఇస్తాడు. ఓకే, 6,000 తీసుకుంటావు, 6 నెలలు గడుస్తుంది. తర్వాత మిగతా 6 నెలలు ఏంది నీ బతుకు? ఒకసారి గమనించినవా? అది కాకుండా ఫ్రీ హాస్పిటలైజేషన్ తీసుకుంటే రేపు పొద్దున మీ ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ మొన్న అంత పెద్ద కోవిడ్ సమస్య మొత్తం దేశం అంతా బాధపడింది. కొన్ని ప్రపంచ దేశాలు బాధపడ్డప్పుడు ఇంత కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఒక్కొక్కరి దగ్గర లక్షలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్నారు.
ఇదే ఫ్రీ హెల్త్ ఉంటే మాత్రం ఫ్రీ హెల్త్ పాలసీస్ ఉంటే మనకి గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టే అవసరం ఉందా? సరే కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టి కూడా సరే ప్రాణాలు వాళ్ళవి లేకుండా పోయింది. దానివల్ల ఏం ఏదైతే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్, ఫ్రీ హెల్త్ అని అంటారు కదా, అప్పుడు మీకు ప్రైవేట్ ఉండవలసిన అవసరమే లేదు కదా. మీరు ప్రైవేట్ దాంట్లో కూడా ఫ్రీ అని అంటారు. ఇక ప్రైవేట్ ఎందుకు, మళ్ళీ ప్రైవేట్ సిస్టమ్ అవసరం లేదు కదా. సరే సార్ ప్రైవేట్ సిస్టమ్ అవసరం లేదు, కానీ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎట్లా తయారైందంటే గవర్నమెంట్ డాక్టర్స్ మంచిగా చూస్తారు, కానీ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ చాలా వరస్ట్ సిస్టమ్. ఏంటంటే ఇవాళ ఏదన్నా ఈ ఎక్స్రే గురించి రాసిండ్రు అంటే వాడు ఎక్స్రేకి 3 రోజులకో వారానికో వాడు ఎక్స్రే తీసుకుంటాడు. వాడు అప్పటిదాకా వాడు ఉంటాడు. అసలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏంటంటే మెయిన్ ఎక్కడ తప్పు జరుగుతుందో అది ఒకటి తీసేస్తే సరిపోతుంది. అది ఇవి తీసేస్తే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పోడు? అదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ అనేవి ఎందుకు వీళ్ళు సరే వీళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, వీళ్ళు ప్రతిదానికి ఏమంటారు ఈ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ రోడ్స్ అనేది అదని ఇదని ఏమంటారు ఫ్యాబ్ సిటీ చేస్తా ఇంకో సిటీ చేస్తా, దాని బదులు ఈ హాస్పిటల్స్ వల్ల మీరు కొత్త ఎక్విప్మెంట్స్ ఎందుకు తీసుకురారు? హాస్పిటలైజేషన్ వల్ల నీట్నెస్ ఎందుకు మెయింటైన్ చేయరు? ఇది మెయిన్ కాన్సెప్ట్, ఇది కావాలి మాకు. ఇప్పుడు మీరు ఏమని చెప్తారా అన్న గురించి? అది ఇప్పుడు మా బ్రదర్ మా అభ్యర్థి ఆదం షేక్ గారు ఇక్కడ మన జూబ్లీ హిల్స్ సీరియల్ నంబర్ 60 ఈ 61 జూబ్లీ హిల్స్ సీరియల్ నంబర్ 8 మన బ్రదర్ది అల్మారా గుర్తుకి మీరందరూ తప్పకుండా ఓటేయండి. ఓటేసి విద్యార్థులని అలాగే నిరుద్యోగులని గెలిపియండి. ఈ నిత్య విద్యార్థులని మీరు గెలిపించినట్టయితే వీళ్ళు నిరుద్యోగులు కాకుండా వీళ్ళు రేపు పొద్దున మిమ్మల్ని ఇక్కడ సపోర్ట్ చేసే ఒక ఎంప్లాయీ లాగా తయారవుతాడు. మీ ఎంప్లాయీ లాగా తయారై మీకు వర్క్ చేస్తాడన్న ఉద్దేశంతో ఈయనని సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.